కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం. లోపలికి వెళ్ళే ముందు ఒక మనవి, నా ఛానల్ని ఎన్నో వేల మంది చూస్తున్నారు, కానీ కొంతమంది మాత్రమే సబ్స్క్రైబ్ చేస్తున్నారు. మీరందరూ సబ్స్క్రైబ్ చేస్తే ఈ ఛానల్ని ఎక్కువ మంది ఉచితంగా చూసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. విషయంలోకి వెళ్తున్నాను. వచన కవిత నిర్మాణ కళ. ఆధునిక వచన కవిత్వంలో ఉన్న నిర్మాణ కళను విశ్లేషిస్తూ ఒక పరంపరగా కొన్ని సంచికలు చేస్తూ వచ్చాను. ఈ ఎపిసోడ్లోకి మీకు స్వాగతం. ఈ ఎపిసోడ్లో ఒక ఆధునిక వచన కవి రాసిన కవితా నిర్మాణ కళను గురించి మీ అందరికీ పరిచయం చేయాలనుకుంటున్నాను. ఈ కవి పేరు మల్లారెడ్డి మురళీమోహన్. మల్లారెడ్డి ఇంటి పేరు, ఆయన అసలు పేరు మురళీమోహన్. ఈ కవి నాకు పరిచయం లేదు, కానీ ఈయన రాసిన కవితలు అప్పుడప్పుడు వేరు పత్రికల్లో, అటు సాక్షిలో, వివిధలో, వేరు పత్రికల్లో ఈ కవితలు చదివాను. చాలా ప్రతిభావంతుడైన కవి అని, అట్లాగే కవితని నిర్మించడంలో చాలా శ్రద్ధ చూపిస్తాడని, కవితలో భావనాశక్తి చాలా గట్టిగా ఉందని చెప్పి నేను గుర్తించాను. కానీ ఆయన కవితల్ని ఒక చోట పూర్తిగా చదవటం అన్నది నిన్న మొన్నటిదాకా సాధ్యం కాలేదు. ఆయన ఇటీవలే తన కవితలన్నింటినీ కలిపి ఒక సంకలనంగా, ఒక సంపుటిగా వేశాడు. దానికి పెట్టిన పేరు నిశాచరుడి దివాస్వప్నం. ఈ పుస్తకం అదే. ఈ పుస్తకం చూడండి, నిశాచరుడి దివాస్వప్నం. ఒక మిత్రుడు, హైదరాబాద్ యూనివర్సిటీలో ఉన్న ఒక మిత్రుడు, మదన్ అనే మిత్రుడు, ఇటీవల కొద్ది రోజుల క్రితం ఈ కవితా సంకలనాన్ని తీసుకొచ్చి నా చేతికిచ్చి, మాస్టర్ ఈ కవితా సంకలనం చాలా బాగుంది, కవితలు చాలా కొత్తగా ఉన్నాయి అని చెప్పాడు. చెప్పక చూడగానే నాకు, ఓహో, ఈ పేరుతో ఉన్న కవి రాసిన కవితలు నేను ఇప్పటికే చదివాను కదా అని చెప్పి నాకు అనిపించి మళ్ళీ ఒకసారి కవితా సంకలనాన్ని చదవటం మొదలుపెట్టాను. ఈ సంకలనంలో దాదాపు ఒక 75 కవితలు, ఒక 100 లోపు ఉన్నాయి. ఈ కవితలు అన్నీ కూడా ఆయన సంపుటిగా చేసిన పద్ధతి కూడా నాకు బాగా నచ్చింది. ఒక విలక్షణమైన నిర్మాణ కళని ఆయన ప్రవేశపెట్టాడు. ఒక కొత్త టెక్నిక్ని అతను చేస్తూ ఉంటాడు. ఇది చాలా కొత్తగా అనిపించింది నాకు. కాబట్టి ఇలాంటి కవితా నిర్మాణ కళని ఎక్కువ మంది పరిచయం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో వచ్చాను. ఒక కవితలో ఒక కవికి కవితా నిర్మాణానికి 3 ప్రధానమైన లక్షణాలు ఉండాలి. మొట్టమొదటిది ప్రబలమైన భావం. అంటే ఆయనకు వచ్చినటువంటి సృజనాత్మక భావన, అంతకుముందు ఏ కవి చేయని సరికొత్త ఆలోచన, సరికొత్త భావన, ఒక సరికొత్త తాత్వికత ఆ కవి సృష్టి చేయగలగాలి. ఇది భావం, భావానికి సంబంధించినటువంటిది. ఇది ప్రధానమైనది. ఇది సరైన భావన, నూతనమైనటువంటి భావాన్ని, నూతనమైన ఆలోచన విధానాన్ని చెప్పలేని కవి ఒక స్వతంత్ర కవిగా ఎప్పటికీ నిలబడలేడు. 10 మంది చెప్పిన భావాలని, 10 మంది చెప్పిన విషయ పద్ధతులనే చెబితే ఆ కవి ఒక అస్తిత్వంతో, తనకై తాను ఒక అస్తిత్వాన్ని సాధించుకొని నిలబడలేడు. ఆ తర్వాత కావాల్సింది ఏంటంటే, కవికి కావాల్సింది ఏంటంటే భాష. అంటే తనకు కలిగినటువంటి ప్రబలమైనటువంటి భావాన్ని తాను దానికి అనుగుణమైనటువంటి ఒక భాషలో దానికి అనుగుణమైన భాషలో దాన్ని వ్యక్తీకరణ చేయగలగాలి. ఈ వ్యక్తీకరణ చేయడానికి భాషా నైపుణ్యం అవసరం. ఏ పదం ఎంచుకోవాలి, ఏ సందర్భంలో ఏ పదం వాడాలి, తనకై తాను ఎలాంటి కొత్త సమాసాలను కూర్చుతాడు, తనకై తాను ఎలాంటి పదజాలాన్ని వినియోగిస్తాడు. దీనికి కావాల్సింది భాషా పటిమ, భాషాశక్తి. అంటే భావానికి అనుకూలమైనటువంటి భాష కవికి వచ్చి ఉండాలి. ఈ భావము, భాష, ఈ రెండు ఏర్పడిన తర్వాత దానికి అవసరమైన సాధన కూడా చేయాలి. అంటే కవితా నిర్మాణానికి అవసరమైనటువంటి ప్రాక్టీస్, సాధన కూడా అవసరం. ఉన్నదన్నట్లు నేను రాసేస్తా, అప్పటికప్పుడు రాసేస్తానంటే కుదరదు. దాన్ని రాయాలి, మళ్ళీ రాయాలి. సరిగ్గా వచ్చిందా లేదా చూసుకోవాలి, నిర్మాణం సరిగ్గా ఉందా లేదా చూసుకోవాలి. ఇది సాధన. ఈ సాధన, భాష, భావము, ఈ 3 అంశాలు కూడా సమపాళల్లో సరిగ్గా
ఏర్పడినటువంటి ఇటీవలి కాలపు కవి మురళీమోహన్, మల్లారెడ్డి మురళీమోహన్. ఈ చెప్పడం తెలుసుకున్నాను. అయితే ఈ 3 లక్షణాలనే సాంప్రదాయకంగా వస్తున్నటువంటి కావ్యశాస్త్రం ఏం చెప్తుంటే ప్రతిభా వ్యుత్పత్తి అభ్యాసం అని చెప్తాయి. ప్రతిభా వ్యుత్పత్తి అభ్యాసం ఈ మూడిట్లో కూడా వ్యుత్పత్తిని, భాషా జ్ఞానాన్ని ప్రయత్నించి సాధించవచ్చు. అభ్యాసం అన్నది ఆ వ్యక్తి చేసే దాన్ని బట్టి ఉంటుంది. కానీ ప్రతిభా వ్యుత్పత్తి అభ్యాసము ఈ మూడిట్లో కూడా ప్రతిభ అన్నది పారామౌంట్, అంటే అన్నిటికన్నా ఉన్నతమైనటువంటి గుణం అది. ఈ ప్రతిభ అనే ఉన్నతమైనటువంటి గుణం కేవల సాధన ద్వారా, శ్రమ ద్వారా వచ్చేది కాదు. అంటే ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క బ్రెయిన్ ఫ్యాకల్టీస్ బలంగా ఉంటాయి. ఒక అతనిలో, ఒక వ్యక్తిలో ఒక క్వాలిటీ బలంగా ఉండొచ్చు, ఇంకొక వ్యక్తిలో ఇంకొక క్వాలిటీ బలంగా ఉండొచ్చు. అంటే కవిత్వానికి సంబంధించినటువంటి ప్రతిభ అన్నది కొందరిలో చాలా బలంగా ఉంటుంది. ఈ ప్రతిభా వ్యుత్పత్తి అభ్యాసాలు ఈ 3 కూడా కవిని రాణింపజేయడానికి ఉపయోగపడేవి. అయితే నాకు ఈ మురళీమోహన్ కవిత్వంలో నాకు బాగా ఈ 3 ఒక సమపాళల్లో కలిసినట్టుగా కనిపిస్తుంటుంది. నేను ఎప్పుడు వచన కవితని, ఆధునిక వచన కవితని విడివిడిగా చూస్తూ ఉంటాను. మీకు మిత్రులందరికీ గమనించే ఉంటారు. మురళీమోహన్ కవిత్వంలో ఆయన కవితా సంకలనాన్ని ఏర్పాటు చేయడంలో కూడా ఒక ప్రతిభ చూపించాడు, ఒక పద్ధతి ఏర్పాటు చేసుకున్నాడు. తన కవితా సంకలనాన్ని 5 భాగాలుగా విభజించాడు. అది నింగి శోధన, నేల అనుభూతి, నీరు అపేక్ష, నిప్పు చేతన, గాలి ఆశ అని 5 విభాగాలు. గాలి ఆశలో గాలి, నిప్పు చేతనలో నిప్పు, నీరు అపేక్షలో నీరు, అట్లాగే నింగి శోధనలో నింగి, నేల అనుభూతిలో నేల. నింగి, నేల, గాలి, నీరు, నిప్పు ఈ పంచభూతాలను 5 విభాగాలుగా, ఈ పంచభూతాలను 5 విభాగాలుగా కవితా సంకలనం మొత్తం చేసి ఒక్కొక్క విభాగానికి సరిపోయేటటువంటి కవితలను ఎన్నుకొని ఆ విభాగంలో పెట్టడం. అంటే ఒక్కొక్క కవితని నిర్మించడంతో పాటు ఆ కవితలు అన్నింటినీ కలిపి ఒక కవితా సంకలనంగా నిర్మించే ప్రక్రియను కూడా ఒక సుష్ఠు నిర్మాణంతో, ఒక శ్రద్ధతోటి దాన్ని ఏర్పాటు చేశాడు. అంటే మామూలుగా వరుసలో ఈ తేదీని ఈ కవిత వచ్చింది, ఈ తేదీన కవిత వచ్చింది అంటూ క్రోనలాజికల్గా కవితలు సెలెక్ట్ చేసి ఒక 50, 30, 60, 70 కవితలు సెలెక్ట్ చేసి సంకలనంగా వేయటం, ఈ పద్ధతికి అతను ఒక హఫాజర్డ్గా, ఒక ఆటోమేటిక్గా జరిగే ఈ ప్రక్రియకు అటువైపు వెళ్లకుండా ఆయా వస్తువులను ఒక 5 విభాగాలుగా చేసుకొని ఆ 5 విభాగాలకు ఆయా వస్తువులకు సరిపడే కవితలను ఎన్నుకొని పెట్టాడు. అది ఏ డేట్లో వచ్చింది, ఏ డేట్లో వెనక వచ్చింది ముందని అని చూడలే. నింగి అన్నప్పుడు దానికి అనుకూలమైనటువంటి కవితలను కొని పెట్టాడు, నేల అన్నప్పుడు దానికి అనుకూలమైన పెట్టాడు, నీరు అన్నప్పుడు ఇలా అనుకూలమైన కవితా సంకలనాలను పెట్టుకుంటూ వచ్చాడు. అయితే మనం ఈ కవితా సంకలనం, దీనికి ఆయన పెట్టిన పేరు ఏంటంటే నిశాచరుడి దివాస్వప్నం. అయితే ఈ నిశాచరుడు అనే మాటను కానీ, దివాస్వప్నం అనే మాటను కానీ ఆయన ఇప్పటిదాకా సిద్ధంగా ఉండే అర్థాల్లో వాడలేదు. మనం తెలుగులో నిశాచరుడు అంటే రాక్షసుడు అనే అర్థంలో నిశాచరుడు అని వాడతాం, వాళ్ళు ఎప్పుడు రాత్రుల్లో ప్రయాణం చేస్తూ ఉంటారని. అట్లాగే దివాస్వప్నం అంటే పగటి కళ. పగటి కళ అనే మాటకి సంస్కృత తుల్యంగా దివాస్వప్నం అనే కొత్త సమాసాన్ని తయారు చేశాడు కవి. అయితే మనకి పగటి కళ అంటే ఒక నెగిటివ్ అర్థం ఉంది. అదేంటంటే సాధ్యం కాని విషయాలను, తనకు చేతకాని విషయాలను చేతనైనట్టుగా, తనకు రాని విషయాలను వచ్చినట్టుగా, తనకు సమకూడని సంపద సమకూడినట్లుగా ఇలా భావించడాన్ని మనం పగటి కళలకు అంటాం. కానీ ఇక్కడ దివాస్వప్నం అన్నది ఆ అర్థంలో వాడలేదు. ఒక తాత్వికత ఈయనకి ఎక్కువగా ఉన్నది. ఏదైనా ఒక దృశ్యం చూసినప్పుడు, తన పల్లెటూరుకు పోయినప్పుడు, లేకపోతే ఒక సంఘటనకి తనకు ఎదురైనప్పుడు వెంటనే ఒక రకమైన తాత్వికతకి వెళ్ళిపోతాడు అనమాట. తాత్వికంగా ఆలోచించడం అంటే మామూలు పొడి మాటలతో కాకుండా దాని వెనక ఒక బలమైన భావాన్ని పట్టుకొచ్చి ఆ బలమైన భావాన్ని దాంట్లో ఏర్పాటు చేసి దాన్ని పేర్చుకుంటూ వస్తాడనమాట. ఇలా కవితను నిర్మించే క్రమంలో సుదీర్ఘమైన కవిత రాయాలని చెప్పి ఆయన ఎక్కడ అనుకోడు. ఈ కవిత మహా అయితే ఒక 20 పంక్తులు ఉంటుంది, ఒక 20 పాదాలు, ఒక 25 పాదాలు ఉంటాయి మనకి, అంతకంటే ఎక్కువ ఉండదు. అయితే అంతేకాకుండా ప్రతి కవిత మీద చాలా శ్రద్ధ పెడతాడు. రూపశ్రద్ధ చాలా ఎక్కువ, అంటే రూపకల్పన శ్రద్ధ మీద కవి చాలా ఎక్కువ శ్రద్ధ పెడతాడు. ప్రతి కవితలో కూడా ఈ శ్రద్ధ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏ కవితని కూడా
అలవోకగా నాకు ఆలోచన వచ్చింది, నేను రాసేసాను, నాకు జటితిగా వచ్చింది, ఇలాగే వచ్చింది అని చెప్పి ఇలాంటి ప్రయత్నం చేయకుండా వచ్చిన ఆలోచనలను పేర్చుకుంటూ పాదాలని విభజించడంలో కూడా జాగ్రత్త పడుతూ భావాంగాలను ఏర్పాటు చేస్తూ దాన్ని ఒక రూపకల్పన మీద చాలా శ్రద్ధ పెడతాడు. అచ్చైనటువంటి ప్రతి వాటిలో కూడా ఆయన ఈ రూపకల్పన శ్రద్ధ దాంట్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. బహుశా ఈయన కథలు కూడా రాశాడు, కానీ మహా అయితే ఒక 10 సంవత్సరాలు, ఒక 5-6 సంవత్సరాల నుంచి ఈయన కవిత్వం రాస్తున్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువ కవితలు కూడా రాయలేదు. వాల్యూమినస్గా సంవత్సరాలు కూడా తెస్తానన్నట్టుగా ఆయన చేయలే. తక్కువ వచ్చింది. చాలా హై క్వాలిటీలో తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశాడు మనకి. ఈ హై క్వాలిటీలో చేసినటువంటి ప్రయత్నం ఇది ఎలా ఉన్నది, ఈ కవితలు ఎలా ఉన్నాయి అని చెప్పి చేయటం అన్నది నేను చూశాను, వేరే కవుల్లో కూడా చూశాను. ద్విపాద నిర్మాణం అని అందాం అనుకుంటున్నాను. ద్విపదలు అనేవి మనకి ఉన్నాయి, ఎప్పుడు ఉంది కాబట్టి దాన్ని అట్లా అనకుండా వచన కవిత్వంలో 2 పాదాలని ఒక యూనిట్గా చేసుకొని, ఒక భావాంగంగా చేసుకొని మొత్తం కవితని నిర్మించడం అన్నది ఇది ఒక ద్విపాద నిర్మాణం అనొచ్చు. ఇంకా మరికొన్ని కవితల్లో త్రిపాద నిర్మాణం మనకు కనిపిస్తుంటుంది. అంటే 3 పాదాలలో ఒక భావాంగాన్ని ఏర్పాటు చేస్తూ 3 పాదాల్లో ఒక భావాంగాన్ని ఏర్పాటు చేస్తూ వచన కవితను నిర్మించినటువంటి కొన్ని కవితలు మనకు కనిపిస్తాయి. అట్లాగే 4 పాదాలతోటి ఒక కవి అయితే ఆయన వచన కవిత మొత్తాన్ని కూడా 4 పాదాలని ఒక భావాంగంగా చేస్తాడు. అట్లాగే 4 పాదాలు కూడా ఏదో శార్దూల పద్యమా లేకపోతే ఉత్పలమాల పద్యమా అనుకునేలాగా 4 పాదాలను ఏర్పాటు చేసి 4 పాదాలతోటి భావాంగంగా పూర్తి చేసుకొని కవితను నిర్మిస్తాడు. ఇది కవిత్వ పరంగా నిర్మాణ పద్ధతులు కొన్ని. అయితే మురళీమోహన్ అనుసరించిన పద్ధతి చాలా కవితల్లో నాకు ద్విపాద నిర్మాణం కనపడింది. 2 పాదాలను భావాంగంగా. ఇందులో మీకు కొన్ని చిత్రాలు కూడా చూపిస్తున్నాను, మీరు అది చూస్తే మీకు తెలిసిపోతుంది కొన్ని భావాంగాలు ఎలా ఏర్పాటు చేసుకుంటాడు అన్నది మనకు తెలుస్తుంది. 2 పాదాలతో భావంగా నిర్మించడం, అట్లాగే 3 పాదాలతో ఏర్పాటు చేయటం, అట్లాగే మిశ్రమంగా ఎక్కువ 2 పాదాలు తర్వాత 3 పాదాలు తీసుకొని నిర్మించడం, అట్లాగే అతి దీర్ఘంగా కవిత రాయకుండా ఒక లిమిట్ తోటి చేయడం అన్నది ఈయన చేసుకుంటూ వచ్చాడు. కొన్ని కవితలను మనం పరిశీలన చేద్దాం. అంతర్లోచన అనే ఒక కవిత ఉన్నది. అస్పష్ట దృశ్యాలను చెరిపేసిన కాంతి గనులు కళ్ళు, ఎండ పుల్లలను చప్పరించి విసిరేసిన పేచి నాలుక, ముళ్ళ కంచె మీద ఆరబెట్టిన పదాల దుప్పటి, కందకంలో పడి కొట్టుకుంటున్న కలల్ని కాపాడిన అచేతన, ఇసుక జారిపోతోంది జల్లెడ గుప్పిళ్ల సందులోంచి, అడవి కోసం అడవిలో ఒక దివిటి వెలిగింది, భ్రమ రెక్కలు తెంచుకొని భ్రమరమొకటి ఆత్మహత్య చేసుకుంది, పొరలు విప్పుకుంటూ తెరలు తొలగించుకుంటూ లోపలికి తొంగి చూసుకుంటూ నేనుని కలిసేందుకు అనంతానంత అంతర్దహన అన్వేషణ. ఇక్కడ ఒక్కొక్క భావాంగాన్ని 2 పాదాలతో చెప్పుకుంటూ వచ్చాడు. అస్పష్ట దృశ్యాలను చెరిపేసిన కాంతి గనులు కళ్ళు 2 పాదాలు, ఎండ పుల్లలను చప్పరించి విసిరేసిన పేచి నాలుక, ముళ్ళ కంచె మీద ఆరబెట్టిన పదాల దుప్పటి, కందకంలో పడి కొట్టుకుంటున్న కలల్ని కాపాడిన అచేతన, ఇసుక జారిపోతోంది జల్లెడ గుప్పిళ్ల సందులోంచి ఒక దివిటి వెలిగింది, భ్రమరెక్కలు తెంచుకొని భ్రమరం ఒకటి ఆత్మహత్య చేసుకుంది. ఈ నిర్మాణంలో అతను పదాలను ఎన్నుకోవటం కానీ కొత్త మెటఫర్లు తయారు చేయటం కానీ ఎట్లా చేశాడు చూడండి. కాంతి గనులు ఒక రూపక సమాసం. ఎండ పుల్లలు అని అనడం ఎవరు అనలే, కాంతి గనులు అని కూడా ఎవరు అనలే. జల్లెడ గుప్పిళ్ళ సందులోంచి, భ్రమరెక్కలు, ఇవన్నీ మెటఫర్లు చాలా విస్తృతంగా వాడేస్తాడు. అక్కడ సిమిలీలు వాడతాడు, అలాగే కొన్ని పెర్సానిఫికేషన్ కూడా వాడతాడు. పెర్సానిఫికేషన్ అంటే అచేతన వస్తువులకు, జడ పదార్థాలకు, జడ వస్తువులకు చేతనత్వాన్ని ఆపాదించడం, ప్రాణశక్తిని ఆపాదించడం, దాన్ని ఏమంటామంటే పెర్సానిఫికేషన్ అంటాం.
అమూర్త వాటిని మూర్తంగా చేయడం అది. అట్లాగే నేను కానీ నేనును కలిసి ఎందుకు, నేను అన్నప్పుడు నాకు ఒక తాత్వికత ఏంటంటే, మనిషి ఒక చెయ్యి లేకపోయినా ఉంటాడు. అంటే చేయి మాత్రమే మనిషి కాదు, ఒక కాలు లేకపోయినా మనిషి ఉంటాడు, మనిషి మాత్రమే కాదు. అంటే ఇక్కడ చెప్పడం ఏంటంటే, నేనుగా పిలువబడే నా శరీరం కానీ నేను ఎక్కడున్నాను? నేను అంటే ఆత్మ, ఈ ఆత్మనో హృదయమనో ఏదో అంటాం కదా, ఈ ఆత్మ, ఈ హృదయం, ఈ దీనికోసం అంతర్దహన అన్వేషణ అంటాడు. ఈ అంతర్దహన అన్వేషణనే అంతర్లోచన అంటాడు. కానీ ఈ భావాలను వ్యక్తీకరించడానికి ఆయన ఎన్నుకున్న పద్ధతి ఏంటంటే, భౌతికంగా రూపకల్పన చేయటంలో ద్విపాద నిర్మాణం చేస్తాడు. అట్లా కవితా భావాన్ని నిర్మించడం కోసం మెటఫర్ని, రూపకాన్ని ఎక్కువగా వాడతాడు. కాంతి గనులు, ఎండ పుల్లలు, ఎండ పుల్లలను చప్పరించి విసిరేసిన పేచీ నాలుక. ఎండని పుల్లలాగా చప్పరించి విసిరేయటం అంటే, మనం పుల్లని చప్పరించి విసిరేయటం ఎక్కడ వాడతామో, కవి దేన్ని గుర్తు తెచ్చుకుంటాడు, ఈ మాట వాడడం ద్వారా కవి పాఠకుడిలో దేన్ని గుర్తుకు చేస్తాడు అన్నది ఆలోచిస్తే మనకు తెలిసిపోతుంది. దిగులు నౌక అని ఒక కవిత రాశాడు చూడండి. ఈ దిగులు నౌక అనే మాటే రూపకం, మెటఫర్. దిగులు అనే దాన్ని నౌకతో చెప్తున్నాడు. దిగులు అనే నౌక అని, దిగులు వంటి నౌక అంటే అది సిమిలి అయిపోతుంది. కానీ దిగులు నౌక అనడంలోనే ఆ కొత్త సమాసం తయారు చేయటం, అది ఒక మెటఫర్ తయారు చేయటం అన్నమాట. శబ్దాలు రణగుణధ్వనులు లయిస్తుంటాయి ఇంకుడు గుంతల్లాంటి చెవుల్లో, కిటికీ నుండి త్రికోణం లాంటి ఆకుపచ్చని కొండ పిలుపు ఆత్మీయంగా. వాక్యం పూర్తి కాల, సింటాక్స్ పూర్తి చేయకపోవటం అన్నది ఆధునిక వచన కవితలో అదొక లక్షణం. వర్షం కోసం ఆక్రోశిస్తూ జాలి చూపుల గాలిపటాలపై పంపిన ఆహ్వాన లేఖలెన్నో. ఇది భావాంగం పూర్తయింది, 3 పాదాలు ఉన్నాయి, కానీ ఇందులో కూడా ఎక్కడ మనకి వాక్యం పూర్తి కాల. ఆకాశం జల్లెడ నక్షత్రాల కళ్ళగుండా కుమ్మరిస్తున్న నల్లమందు లాంటి చీకటి. చీకటిని నల్లమందు లాంటి చీకటి అంటే సిమిలి. ఆకాశం జల్లెడ మాత్రం చిమిలి కాదు, రూపకం మళ్ళీ. ఊడిన పెచ్చుల్ని నాలుకల్లా పెట్టి విక్కిరిస్తున్నా సరే, గోడలతో సాగే సంధి ప్రయత్నాలు, ఎదురెదురు అద్దాల మధ్య అనంతమైన ప్రతిబింబాలతో నిల్చుని ఉన్న కాంతులీనే గాజు తెరపై చూపుడు వేలి విన్యాసంతో చర్మ పంజరంలో బందీ జీవుడు. కాలానికి దూరానికి పోటీగా దిగంతాలకేసి ప్రయాణిస్తున్నాడు దిగుల నౌకలో ఒంటరిగా. ఒక మనసుని దిగులు ఆవరించిన కొన్ని క్షణాలలో తన ఆత్మానుభూతిని వ్యక్తం చేయడానికి వాడిన కవిత. అట్లాగే వేసవి రాత్రి అని ఒక కవిత రాశాడు. అందులో సిమిలి వాడతాడు, అంటే ఉపమాలంకారం వాడటానికి ప్రయత్నం చేస్తాడు. అయితే ఇక్కడ మనకు వచన కవితలో వాడే అలంకారాలకి, సాంప్రదాయకంగా పద్య కవితలో వాడే అలంకారాలకు తేడా ఉంటుంది. ఒక ఉపమాలంకారంలో 50-60 రకాల ఉపమాలంకారాలు ఉన్నాయి. ఈ 50-60 రకాల ఉపమాలంకారాలు ఎట్లా వస్తాయంటే, ఉపమాన ఉపమేయ భేదాలలో వాటిని తీర్చిదిద్దిన పద్ధతుల్లో కొన్ని అటు ఇటుగా చేయటం వల్ల ఉపమాలంకారాల్లో చాలా భేదాలు వస్తాయి. అట్లాగే రూపకాలంకారాల్లో చాలా భేదాలు ఉన్నాయి. కానీ చెప్పుకోవటంలో దాన్ని, అందుకే ఇంగ్లీషు సంప్రదాయం ప్రకారం మెటఫర్ అని, సిమిలి అని అన్నప్పుడు, ఎలిగరీ అని అన్నప్పుడు, లేకపోతే పెర్సానిఫికేషన్ అన్నప్పుడు, ఇంకొక వేరు పేర్లతో పిలిచినప్పుడు, అంటే యథాతథంగా మనం కావ్యశాస్త్రం చెప్పిన అలంకారాన్ని వాడలేదు అని చెప్పడం అనమాట. ఆమె కోపంలా ఉంది వేసవిరాత్రి, చాలా సింపుల్ సిమిలిని. ఆమె కోపంలా ఉంది వేసవిరాత్రి. శబ్ద సమాధిపై రొద చేసే నిశ్శబ్దం, గాలి కవచాన్ని చీల్చే ఆమె పరిమళం, కాలాన్ని మోస్తున్న భ్రమలో తారీకులు, కాగితాలను తింటున్న అక్షరాల ఆకలి. ఆమె శోకంలా ఉంది వేసవిరాత్రి. సిగలో నక్షత్రాలు తురుముకున్న రాత్రి కన్య రహస్య రాయబారాలు, నిద్ర జాడీలోకి జారుకోవాలని బరువైన పదాల ప్రయత్నం, అలసిన కళ్ళే వేదికగా స్వప్నాల నిండా నక్షత్రాల ధూళి. ఆమె మౌనంలా ఉంది వేసవిరాత్రి. మజిలీ తేలియట్లేదు, ప్రయాణం ఆగట్లేదు, అస్పష్టమైన గాఢత, గాఢమైన అస్పష్టత,
ఆమె శాపంలా ఉంది వేసవి రాత్రి. అస్పష్టమైన గాఢత ఉండటం, గాఢమైన అస్పష్టత ఉండటం, ఈ రెండు కూడా కవిత్వానికి ఒక మంచి లక్షణాలు. ఇక్కడ అస్పష్టమైన గాఢత అంటే అస్పష్టత అని నాన్ క్లియర్గా ఉండటం అని కాదు, ధ్వని అలా ఉంటుంది. స్పష్టాస్పష్టంగా చెప్పటంలోనే కవితా కళ ఉంటుంది. పూర్తిగా చేతిలో వదిలిపెట్టినట్టు చెప్తే అది కవిత్వం కాదు. అది స్పష్టాస్పష్టమైన గాఢత, సాంద్రత ఉన్నప్పుడు కవిత్వం అవుతుంది. ఇక్కడ కవి సమకూర్చిన భాష, నిర్మాణానికి వాడిన సమకూర్చిన భాష చూడండి. శబ్ద సమాధి ఒక మెటఫరు, గాలి కవచం ఒక మెటఫరు, అట్లాగే రాత్రి కన్య ఒక మెటఫరు, నిద్ర జాడి ఒక మెటఫరు, నక్షత్రాల ధూళి ఒక మెటఫరు. ఈ కవిత్వలో ఈ ఈ రూపకం బరువు చాలా ఎక్కువ పడింది. నిజానికి చాలా సందర్భాల్లో రూపకం ఎక్కువైతే చిరాగ్గా ఉంటుంది. అది భావానికి కొత్త అనుభూతిని చెప్పటంలో రూపకం కన్నా సిమిలీలు కానీ ఇంకా కొన్ని ప్రతిభావంతంగా వస్తుంటాయి. శబ్ద సమాధిపై రొద చేసే నిశ్శబ్దం రొద చేయటం అంటే ఏంటి? ఇది పారాడాక్స్. ఇది కూడా మళ్ళీ ఇంగ్లీష్ అలంకారంలో ఒక భాగమే. నిశ్శబ్దం రొద చేయటం ఎట్లా ఉంటుందంటే దాని ఉనికి గట్టిగా ఉందని అర్థం. అక్కడ శబ్ద సమాధి అంటే శబ్దం సమాధిలోకి వెళ్ళిపోయింది. ఇంక శబ్ద సమాధిలోకి వెళ్ళిపోయినప్పుడు అక్కడేముంటుంది? నిశ్శబ్దమే ఉంటుంది. నిశ్శబ్దాన్ని ఏమంటాడు ఆయన? రొద చేసే నిశ్శబ్దం. నిశ్శబ్దం రొద చేయటం అంటే అక్కడ అంటే ఒక నిశ్శబ్దం ఆవరించుకొని ఉన్నది అని చెప్పడం. దాన్ని అట్లా ఇంక కొత్తగా చెప్తా, అలాగే చెప్తే కవిత్వం కాదు అది. గాలి కవచాన్ని చీల్చే ఆమె పరిమళం, ఆమెకు సంబంధించిన పరిమళం, ఆ అనుభూతి గాలిని చీల్చుకొని వస్తూ ఉన్నది. కాలాన్ని మోస్తున్న భ్రమలో తారీఖులు కాలాన్ని మోస్తున్నట్టుగా భావిస్తాయట. అంటే మనం కాలాన్ని తారీఖులతో కొలుస్తాం, కానీ నిజానికి కొలతకి అందనేది కాలం. దానికి చివరాలేదు, మొదలు లేదు. ఎక్కడ మొదలు ఉంటుందో ఎక్కడ చివరి ఉంటుందో ఎవరికి తెలియదు. అంటే టైం అనేటువంటి కాన్సెప్ట్ భిన్నమైంది అన్నమాట. కాగితాలను తింటున్న అక్షరాల ఆకలి, ఇది చాలా కొత్త అభివ్యక్తి. అక్షరాల ఆకలి కాగితాలను తింటూ ఉందట. ఆమె శోకంలా ఉంది వేసవి రాత్రి. ఒక వేసవి రాత్రి ఆమె శోకంలాగా ఉందని చెప్తాడు. అట్లాగే రాత్రి కన్య రహస్య రాయబారాలు అనడం, నిద్ర జాడీలోకి జారుకోవాలని బరువైన పదాల ప్రయత్నం, చాలా మంచి అభివ్యక్తి, సరికొత్త అభివ్యక్తి, సరికొత్తగా తీర్చిదిద్దిన వచన కవిత ఇది. సరికొత్త అభివ్యక్తిని తీర్చిదిద్దేటువంటి ఒక ప్రయత్నం అన్నమాట ఇది. ఈ ప్రయత్నం ఎట్లా వస్తుందంటే నిద్ర జాడీలోకి జారుకోవాలని బరువైన పదాల ప్రయత్నం. నిద్ర జాడి అని చెప్పడం, నిద్రని జాడి అని చెప్పడం, బరువైన పదాలు దాంట్లోకి చేరుకుంటాయని చెప్పడం చాలా సరికొత్తదైనటువంటి అభివ్యక్తి. నిశాచరుడి దివాస్వప్నం, అస్తిత్వరహిత రహస్యాలని మోస్తున్న వేల సముద్రాల ఒరిపిడి లోపలి నిశ్శబ్దం, ఊబి కళ్ళ నిండా రహస్యాంతర్గాముల యోజనాల ప్రయాణాల రొద, ప్రణాళికలన్నీ కాలనాళికలో భస్మమైపోయిన విభ్రమ, గడియారాల గుట్ట మీద నించున్న 1000 కాళ్ల రాక్షసుడి మరణ సదృశ్య శీతల స్పర్శ, స్వప్నస్రావమైన రాత్రి గాయాలకి నిశి మలాము పూత, ఏదీ నచ్చని అరుచిలో సేద దీర్చే లిప్తకాలపు లిప్సాంత గగుర్పాటు, అద్దాన్ని ఆవహించిన నార్సిసన్స్ మరణించినప్పుడే పునర్జన్మం, పేక మేడ పై అంతస్తులో కళావరు రాణి, సమాంతరంగా ఊనుకుంటున్న మరో లోకానికి స్వాగతం. ఇక్కడ కవి ఈ కవిత మొత్తాన్ని కూడా ఒక ద్విపాద నిర్మాణంగా చేశాడు. ఈ నిర్మాణాన్ని మనం మీకు చూపిస్తాను. వేల సముద్రాల ఒరిపిడి రహిత రహస్యాలని మోస్తున్న వేల సముద్రాల ఒరిపిడి. ఈ వేల సముద్రాల ఒరిపిడి అంటే ఇది అతివేలమైన అతిశయోక్తి. అంటే అతిశయోక్తిలో ఇంతటి అతిశయోక్తి ఎవరు రాయరు. వేల సముద్రాల ఒరిపిడి అనటం అన్నది అత్యంత ఎగ్జాగరేషన్. దాని లోపల నిశ్శబ్దం, ఇది మళ్ళీ పారాడాక్స్. అంటే ఇది ఉండదు. ఊబి కళ్ళ నిండా రహస్యాంతర్గాముల యోజనాల ప్రయాణాల రొద,
రహస్యాంతర్గాములు, ఊబికళ్ళు, ఊబిన కళ్ళు, యోజనాల ప్రయాణాల వృధా. ఈ అన్నింటిలో కూడా అతను లోపల నుంచి చెప్పుకుంటూ వస్తుంది ఏంటంటే తన అంతర్లోకంలో జరుగుతున్నటువంటి ఈ నిశాచరుడు అనే మాట ఎందుకు అంటుంటాడంటే, ఈ నిశాచరుడు అనే అర్థం ఇక్కడ నిశలో చరించేవాడని కాదు, నిశిలో చైతన్యంతో జీవించేవాడని అర్థం. ఇక్కడ నిశాచరుడు అనే మాటకి అక్కడ అర్థం ఏంటంటే కవి నిశికాలంలో, నిషీధి కాలంలో చైతన్యంతో జీవించి సృష్టించిన కవిత్వం ఇది. ఈ నిశాచరుడు అన్నది ఇక్కడ ఒక చైతన్యమూర్తి నిశిలో ఎలా మేలుకొని ఉంటాడని చెప్పేటటువంటి అవకాశం అది. ఆయన దివాస్వప్నం అంటే ఇక్కడ పగటి కళ అని కాదు, అంటే పగలి కోసం నిశిరాత్రిలో ఉండి పగటి కోసం కనే కళ, అంటే ఒక చైతన్యం కోసం, ఒక వెలుగు కోసం కలిగేటువంటి కళ. నిశాచరుడు దివాస్వప్నం అన్నది ఈ అర్థంలో కవి దాన్ని ఏర్పాటు చేశాడు. మురళీమోహన్ తాను తీసుకున్న ప్రతి కవితలో కూడా ఒక సుష్ఠు నిర్మాణం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు. రూపకాన్ని చాలా విస్తృతంగా వాడాడు, సిమిలీని వాడాడు, అట్లాగే చాలా ఈ కొత్త ఆలోచనలు చేస్తాడు, కొత్త అభియుక్తులు చేస్తాడు. ప్రతి కవితలో కూడా ఇంతకుముందు ఎవరూ చెప్పని అభియుక్తులు చేయడానికే ప్రయత్నం చేస్తాడు. నిర్మాణ కళలో ఒక కొత్తదనాన్ని తీసుకొచ్చాడు. ఎదురుపడ్డ కొందరిని మీటుతూ వెళతాను, వీణానాదమై నాలోకి ఏ కొంత సంగీతమైనా ఒలికిస్తాడని. కొమ్మల్ని అందుకున్నట్టే కొందరితో కలశాలనం చేస్తాను, ఏమాత్రమైనా పచ్చదనమై నాలో చిగురిస్తారని. పల్లకి అయినా పాడె అయినా నడిచే నలుగురిలో ఒకడినై భుజం అందిస్తాను, వెంటాడే ఏదో ప్రశ్నకి సమాధానమై వెలుగుతాడని. బాధలని బాధ్యతల్ని పంచుకోవడమే కదా మనిషితనం అంటే. ఇందులో రెండే భావంగాలను చెప్పాడు. ఇందులో ఈ నిర్మాణంలో ఉన్నది ఏంటంటే ఒక క్రియాపదం చెప్తాడు, అది ఆ క్రియాపదానికి కారణం ఏంటో కింద చెప్తాడు. ఇది ఒక నిర్మాణం. ఈ నిర్మాణంలో కూడా ఈ ప్రత్యేకతలు వచ్చినాయి. ఎదురుపడ్డ కొందరిని మీటుతూ వెళతాను, వీణానాదమై నాలోకి ఏ కొంత సంగీతమైనా ఒలికిస్తానని. ఇక్కడ ఈ 2 యూనిట్లుగా ఉన్న నిర్మాణం ఇది. ఎదురుపడ్డ కొందరిని మీటుతూ వెళతాను, అక్కడికి వాక్యం పూర్తయింది. వెళతాను అంటే నిర్మాణపరంగా వాక్యం పూర్తయింది. కానీ అక్కడ ఏం చెప్తాడు, ఎందుకు అంటే వీణానాదమై నాలోకి ఏ కొంత సంగీతమైనా ఒలికిస్తాడని. పైన ఒక కార్యం చెప్పడం, దానికి కార్యకారణ సంబంధాన్ని చెప్పడం, ఈ నిర్మాణంతో ఈ కవితను చేశాడు. ఇలాంటి ఈ ఉపమానాలు, కొత్త ఉపమానాలు చేయడం, కొత్త అలంకారాలను సృష్టించడం, కొత్త సమాసాల సృష్టి కల్పన చేయడం, కొత్త రూపకం కోసం కొత్త సమాసాలను చేయడం, ఇలా ప్రతి కవితలో కూడా ఒక నిర్మాణం తీసుకురావడానికి, కొత్త నిర్మాణం తీసుకురావడానికి చాలా శ్రద్ధతో మురళీమోహన్ కవిత్వం రాయడానికి ప్రయత్నం చేశాడు. ఆధునిక వచన కవితా నిర్మాణంలో సరికొత్త దారి వేసిన ఒక సరికొత్త అభివ్యక్తి పరంపరను చూపించినటువంటి మురళీమోహన్ కవిత్వం చాలా బాగా నచ్చుతుంది. ఇది నిశాచరుడి దివాస్వప్నం. మిత్రులారా, మీకు వీలైతే ఈ పుస్తకం చదవండి, ఈ కవితా నిర్మాణాన్ని చదవండి. మంచి కవితా నిర్మాణం ఇందులో మీకు ఉన్నట్టుగా మీకు కనిపిస్తూ ఉంటుంది. మిత్రులారా, ఆధునిక వచన కవితా నిర్మాణ కళ అని ఈ పరంపరలో ఈ కవిని మీకు పరిచయం చేశాను. ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతర మిత్రులకు షేర్ చేయండి. దీనివల్ల ఎక్కువ మంది దీన్ని ఉచితంగా చూసే అవకాశం ఉంటుంది. నమస్తే.